అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ పై కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు నిలబడదని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మనతో మాట్లాడానికి బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావుల శ్రీధర్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, ఎలా చూడవచ్చు కేటీఆర్ పై కేసు? ఇది ఒక అక్రమ కేసు, ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి కేసు. దీంట్లో అవినీతి జరగలేదు. ఈ ఫార్ములా ఏరియాస్ కు సంబంధించి ఓ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ ను, అంతర్జాతీయ ఈవెంట్ ను తెలంగాణకు తీసుకొచ్చినందుకు ఇవాళ ప్రభుత్వం కడుపు మంటతో చేస్తున్నటువంటి పని తప్పితే దీంట్లో వాస్తవానికి వాళ్ళు ఇది అవినీతి అని చెప్తున్నట్టుగా ఎక్కడ అవినీతికి దాంట్లో ఆధారం లేదు, అవినీతి జరగలేదు. అందుకనే మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఇది ఓన్లీ కేటీఆర్ ను ఏదో కేసులో ఇరికించి జైలుకు పంపించాలనే కుట్ర తప్పితే దీంట్లో కేసు లేదు, జరిగిన అవినీతి లేదు, దీంట్లో ఎవరు నష్టపోయింది లేదు. వాస్తవానికి ఈ రేసును రద్దు చేయడం మూలాన రాష్ట్రానికి జరిగే నష్టానికి రేపు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. అంటే వాళ్ళు చెప్తున్నట్టు ఎటువంటి అప్రూవల్ లేదు, అప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది, ఈసీ అనుమతి తప్పనిసరి కదా, ఎలాంటి ఈసీ అనుమతి తీసుకోకుండా ఏ విధంగా చేస్తారు? వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు పెట్టిన కేసు ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. చెప్పేది ఏంది? ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందని చెప్తున్నారు. ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కంటే ముందే 27/9 ఆ రోజున, అంటే 27/9/2003 ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడి కేసీఆర్, అంటే ఆ రోజు కేటీఆర్ గారు మా మినిస్టరు, వారికి దసరం పంపించి హెచ్ఎండిఏని నోడల్ ఏజెన్సీగా, స్పాన్సర్ గా అప్రూవల్ తీసుకున్నారు. దాంట్లో 3 అంశాలతోటి. ఆ తర్వాత 3rd కి ఒక ఇన్స్టాల్మెంట్ ప్రభుత్వం చెల్లించింది, తర్వాత 11th కి చెల్లించింది. వాళ్ళు చెప్పే ఎంసీసీ అనేది బిజినెస్ ఇన్ మోషన్, ఆల్రెడీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి సంబంధించింది. కాబట్టి కేబినెట్ అప్రూవల్ లేదు, మరొకటి లేదు. ఇవన్నీ సాంకేతిక అంశాలు, అవి అవినీతిగా చెప్పబడే అంశాలు కాదు. ఇట్స్ అ ప్రొసీజరల్ ల్యాబ్స్. దానికి శాఖాపరమైన విచారణలు జరుగుతాయి. ఒకసారి పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత మంత్రుల స్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు, కానీ అమలుకు సంబంధించినటువంటి ఒక సాంకేతిక అంశాలు అధికారులు మిగతా వాళ్ళు తీసుకోవాలి. కాబట్టి కేటీఆర్ దీంట్లో తప్పు చేసింది ఏమీ లేదు. రాష్ట్రానికి మంచి ఈవెంట్ తెచ్చిండు, అదే ఆయన చేసిన తప్పుగా కాంగ్రెస్ వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో చర్చ చేయాలని కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీలో చర్చ చేయాలని ఇప్పుడు పట్టుబడుతున్నారు. బీఎస్సీలో ఎందుకు చర్చించలేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మాట. ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవడన్నా మాట్లాడుతున్న ఈ మాటలు. కేసు నిన్న పెట్టినరు, బీఎస్సీ ఎప్పుడైంది, శాసనసభ ఎప్పుడు స్టార్ట్ అయింది? 3 నెలల నుంచి కూడా ఈ రేస్ వివాదం కొనసాగుతూనే ఉంది. దీంట్లో 3 నెలల నుంచి విషయాలు అడుగుతున్నాం. మరి లగచర్ల జరిగింది, లగచర్ల గిరిజనులు జైల్లోనే ఉండే, బీఎస్సీ జరిగే నాటికి మా పట్నం నరేంద్ర రెడ్డి గారు జైల్లోనే ఉండే. మరి వాళ్ళ తరపున మేము బీఎస్సీలో కాదు వాయిదా తీర్మానం ఇస్తే కూడా ఎందుకు వ్యతిరేకించినావు? లగచర్ల గిరిజనుల మీద, నీ కాన్స్టిట్యున్సీ గిరిజనుల మీద, వాళ్ళ మీద నిర్బంధం మీద వాయిదా తీర్మానాన్నేమో రోజు తిరస్కరిస్తావు. అసలు కేసు నిన్న పెట్టి బీఎస్సీలో మాట్లాడాలని అనుకోవడం అనేది ఎంత అర్థరహితం. అంటే ప్రభుత్వం డిఫెన్స్ లో వస్తోంది ఇప్పుడు. ఏంటంటే విషయం అర్థమైన తర్వాత వాళ్ళని తప్పుదో పట్టించినో లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేసే తప్పుని ఎక్కువ కాలం మెయింటైన్ చేయలేరు. కాబట్టి ఏదో ఇవాళ మమ్మల్ని అఫెన్సివ్ గా చెప్పడం కోసం చెప్పే అంశాలు తప్పితే బీఎస్సీలో కేసే కాకముందు బీఎస్సీలో మాడతారా? నిన్న అడిగినాం కదా, నిన్న కేసు కాగానే శాసనసభలో కేటీఆర్ గారే చర్చ చేయమని చెప్పిండ్రు. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా మా శాసనసభ్యులు అదే పట్టు మీద ఉన్నారు. మరి ప్రభుత్వం ఎందుకు చేయట్లే? బీఎస్సీ అవసరం లేదు కదా, స్పీకర్ గారికి విచక్షణాధికారం ఉంది కదా, చర్చకు అనుమతించే అవకాశం. ఎవరి మీదనైతే మీరు నిందలేస్తున్నారో, కేసు పెట్టారో అదే సభ్యుడు సభలో ఉన్నారు, ఆయనకు హక్కు ఉంది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. ప్రభుత్వం దగ్గర ఛాన్స్ ఉంది. అది అవినీతి అని ఎట్లా చెప్పడానికి, ఎట్లా జరిగింది అవినీతి అని చెప్పడానికి వాళ్ళకు ఛాన్స్ ఉంది, ఎట్లా అది అవినీతి కాని చెప్పడానికి మాకు ఛాన్స్ ఉంది. జనం మొత్తం చూస్తారు, అసెంబ్లీ ఆన్ రికార్డ్ చేయి చర్చ. అది చేయకుండా బీఎస్సీ అని మాట్లాడడం ముఖ్యమంత్రి తెలియదక్కుదానని నిదర్శనం. అంటే ఏం జరగబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా అంతా బీఆర్ఎస్ నేతలంతా కూడా సమాయత్తం అవుతున్నారు. భయపడుతున్నారా? కేటీఆర్ జైలుకు అవుతారు అనుకుంటున్నారు? ఎవరైనా నొక్కలు భయపడుతుంది కనబడతా మీకు? దీనిలో భయపడడానికి ఏముందండి? రోజు ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే మా నాయకుడు చాలా క్లియర్ గా చెప్పారు, చట్టం మీద న్యాయం మీద మాకు విశ్వాసం ఉంది, మేము లీగల్ గా పోరాడతాం, సేమ్ టైంలో శాంతియుతంగా ఈ ప్రభుత్వం యొక్క దుందుడుకు చర్యలని, ఇటువంటి నిర్బంధాన్ని వ్యతిరేకిస్తామని చెప్పారు. కాబట్టి మేము ఎక్కడ కూడా ఏదో చేయాలి ఎట్లా అని కాకుండా న్యాయపరంగా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎదుర్కొంటాం, మీడియా పరంగా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. అది 55 కోట్ల ఒప్పందం కాదు, 600 కోట్ల ఒప్పందం. మేము ఇంకా ముందే పసిగట్టి కూడా దాన్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కంపెనీ ప్రతినిధులు ఉన్నారో వారు వచ్చి కలిసి జరిగింది, అప్పుడు ఫోటోలు దిగడం జరిగింది. ఎవరు వచ్చినా తాను ఫోటోలు దిగుతాను, కానీ దాన్ని ఏదో రాద్ధాంతం చేస్తుందని కూడా చెప్తుంది. ఇప్పుడు ఎవరు వస్తే దిగుతారో నాకే తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఈ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆ పర్టికులర్ ఎఫ్ఈఓ ఆయన కలిశాడు. వాళ్ళు విజ్ఞప్తి చేశారు, ప్రభుత్వం మారింది కదా మీరు కంటిన్యూ చేయండి అని. సరే మంచిది, అంత మంచిది అని చెప్పేసి రాసుకున్నారు, మాట్లాడినారు, బయటికి ప్రెస్కి ఇచ్చిండ్రు. వారం తర్వాత రద్దు చేసిండ్రు. రద్దు చేయడం మూలాన ఎఫ్ఈఓ అనే సంస్థ ఇవాళ ఆర్బిట్రేషన్ కు పోయినారు. అంటే డెమరేజెస్ కట్టడం మాకు నష్టం జరిగిందని వాళ్ళు ఇవాళ కోర్టుకు పోయినారు, అక్కడ ఆర్బిట్రేషన్ కు పోయినారు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు గతంలో మాంట్రియాలో జరిగినట్టు, కెనడాలో జరిగినట్టు పెనాల్టీ కట్టాల్సి వస్తే రాష్ట్రానికి నష్టం కదా. ఇప్పుడు 600 కోట్లు 700
ఒక 9, 10, 11, 12 మేమేం దాచేది ఏమి దీంట్లో లేదు. 4 సీజన్లకు ఒప్పందం చేసుకున్నాం. 1వ సీజన్ తర్వాత స్పాన్సర్ పోయిండు. స్పాన్సర్ గా ప్రభుత్వ సంస్థ అయినటువంటి HMD అని పెట్టినాం. దాని ద్వారానే డబ్బులు చెల్లించినాం. దీంట్లో డబ్బులు కూడా వాళ్ళకి ముట్టినాయని చెప్పేసి ఎవరికి ముట్టినాయో వాళ్ళు చెప్పిండ్రు. రద్దు చేశాను కాబట్టి పర్మిషన్ ఫీజు కూడా వెనకకు పంపించిండ్రు వాళ్ళు. ఆ పంపించిన పైసలు కూడా తీసుకుంటలేదు ఈ గవర్నమెంట్. సో ఇక్కడ జరిగిన అన్ని అంశాలు ఓపెన్ గా ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. దీనిలో దాచిందేమీ లేదు. ఇది అవినీతి కాదు. దీంట్లో ఏమన్నా విధానపరమైనటువంటి వ్యవహారం అంటే బిజినెస్ రూల్స్ కి వ్యతిరేకంగా జరిగి ఉంటే దాని మీద వీళ్ళు చర్చ చేసుకోవచ్చు, ప్రోబ్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు, శాఖపరమైన విచారణ చేయొచ్చు. తప్పితే దీంట్లో ఏదో ఫ్రాడ్ జరిగిందని చెప్పడానికి మాత్రం ఎటువంటి ఆస్కారమే లేదు. అదొక తెలివి తక్కువ పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాం. రైట్, చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీని తట్టుకోలేకనే ఈ విధంగా ఆ కేసుల పేరుతో కూడా భయపెట్టాలని చూస్తున్నారు. కానీ ఈ కేసు ఎంత మాత్రము నిలబడదని, ఖచ్చితంగా ఆ న్యాయ పోరాటానికి సిద్ధమని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.